కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సాధిస్తాం కార్మిక వర్గ ఆశయాలను, సాధిద్దాం కార్మిక వర్గ ఆశయాలను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎర్ర జెండా, ఎర్ర జెండా. కామ్రేడ్స్, ఈరోజు మన మేడే జరుపుకుంటున్నాము. ఈ మేడే ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా. ఈ ఎర్ర జెండా ఈ రోజు మేడే మనం ఎందుకు ఎగరేసుకుంటున్నామంటే, మనకు అప్పుడు 18-20 గంటల పని దినాలు ఉంటుండే. వెట్టి చాకిరి లెక్క మనకు హక్కులు లేకుండే. 18 గంటల పని దినాలు, 20 గంటల పని దినాలు చేపించుకుంటూ ఉంటుంది. అసంటి సమయంలో మన కార్మికులంతా ఐక్యంగా నిలబడి మాకు 12 గంటల పని దినం కావాలని కొట్లాడితే ఆ రోజు కాల్పులు జరిపి ఎంతోమంది చనిపోయారు. ఆ రక్తంలో జరిపినదే ఈ ఎర్ర జెండా. అప్పటి నుంచి మనము 12 గంటల పని దినాలు సాధించుకోవడం జరిగింది. ఇది అందరి పండుగ. కూలీలు ఏ పార్టీలో ఉండని, కూలీ చేస్తారు, లేబరు, కార్మికులు ఏదన్నా కానీ ఉన్నోళ్ళనే ఈరోజు పండుగ. అందుకని గవర్నమెంట్ ఇవాళ ఈ పండుగకు హాలిడే ఇచ్చింది. ఇది కాంగ్రెస్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎర్ర జెండా, ఎర్ర జెండా. కామ్రేడ్స్, ఈరోజు మన మేడే జరుపుకుంటున్నాము. ఈ మేడే ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా. ఈ ఎర్ర జెండా ఈ రోజు మేడే మనం ఎందుకు ఎగరేసుకుంటున్నామంటే, మనకు అప్పుడు 18-20 గంటల పని దినాలు ఉంటుండే. వెట్టి చాకిరి లెక్క మనకు హక్కులు లేకుండే. 18 గంటల పని దినాలు, 20 గంటల పని దినాలు చేపించుకుంటూ ఉంటుంది. అసంటి సమయంలో మన కార్మికులంతా ఐక్యంగా నిలబడి మాకు 12 గంటల పని దినం కావాలని కొట్లాడితే ఆ రోజు కాల్పులు జరిపి ఎంతోమంది చనిపోయారు. ఆ రక్తంలో జరిపినదే ఈ ఎర్ర జెండా. అప్పటి నుంచి మనము 12 గంటల పని దినాలు సాధించుకోవడం జరిగింది. ఇది అందరి పండుగ. కూలీలు ఏ పార్టీలో ఉండని, కూలీ చేస్తారు, లేబరు, కార్మికులు ఏదన్నా కానీ ఉన్నోళ్ళనే ఈరోజు పండుగ. అందుకని గవర్నమెంట్ ఇవాళ ఈ పండుగకు హాలిడే ఇచ్చింది. ఇది కాంగ్రెస్.